హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు భాగ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనకు ఒక అద్భుతమైన వీడియో. చాలా రోజుల తర్వాత మనం ఒక గుడి దగ్గరకు వచ్చాము. ఆ గుడిని చాలా రోజుల తర్వాత తీస్తున్నాను. జై సద్గురు సాయినాథ్ మహారాజ్కి. సో బాలాజీనగర్లోని అద్దాల సాయిబాబా మందిరంలోకి వచ్చేసాము. ఇప్పుడు ఈరోజు ఇక్కడ విశేషం ఏంటి అంటే, మనకి ఇక్కడ ఒక వ్రతం జరుగుతూ ఉంది. ఆ వ్రతం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది నేను చూపిస్తాను. ముందుగా అయితే ఫస్ట్ మనం బాబాని దర్శించుకొని, బాబా ఆశీర్వాదం తీసుకొని, నా వీడియోస్ని ఇలాగే ఇంకా పైకి తీసుకెళ్ళు బాబా అని దండం పెట్టుకొని, ఆ తర్వాత మీకు ఆ మిగతా వీడియో ఏంటో చూపిస్తాను. అక్కడ ఒక విచిత్రమైన, నేను ఎప్పుడు చూడలేదు ఆ పూజని, ఇదే ఫస్ట్ టైం చూడడం. ఆ పూజ ఏంటి అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. రండి బాబాని దర్శనం చేసుకొని వెళ్దాం. చెప్పాను కదా, అనగాష్టమి వ్రతము దీని పేరేను. నేనైతే నిజంగా ఎప్పుడు చూడలేదు, అందుకనే వెళ్ళానమాట. కాకపోతే భార్యాభర్తలు జంటగా కూర్చోవాలి అని చెప్పడం వల్ల నేను పూజలో కూర్చోలేకపోయాను. సరేలే, మనం వీడియో అయినా తీద్దాము, నాలాగా తెలియని వాళ్ళు ఎంతమందైనా ఉంటారేమో, వాళ్ళు తెలుసుకుంటారు కదా అని చెప్పేసి ఒక వీడియో అలా ఒక రౌండ్ కొట్టేశాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి దత్త జయంతి సందర్భంగా ఇదనమాట. ఇక్కడ విశేషం ఏంటంటే, శ్రీ దత్త జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అనగాష్టమి వ్రతము అంటే అనగాదేవి అనగాస్వామి వాళ్ళిద్దరు అనమాట. వాళ్ళిద్దరికి ఇద్దరు 2 కలశాలు పెట్టుకున్నారు చూసారా. సో అమ్మవారి కలశము అయ్యవారి కలశం అని పెట్టుకున్నారనమాట. నేను ఎక్కడా చూడలేదు, ఎప్పుడైనా ఒకే కలశం పెట్టుకుంటారు. ఇలా 2 కలశాలు పెట్టుకోవడము ఇదే మొదటిసారి నేను చూడడం. అగ్గిపెట్టుకొని ఇచ్చినారు. చక్కగా వెలిగించే వాళ్ళు మీ ఇంట్లో ఉన్న వాళ్ళని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని వెలిగించండి దయచేసి. సరేనా? ఎందుకంటే కనుక అందరూ దీపం చూపించారా? కట్టేసి చూపించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోండి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం సందర్శయామి. కర్పూరం వెలిగించి హారతి ఇవ్వండి. ప్రమిదించుంటారు చూడండి, ప్రమిదించున్నారా? వెలిగించి హారతి ఇవ్వండి. ఓం హిరణ్యమాత్రం పూర్ణం దధాతే అందరూ వినాయకుడు అమ్మ జాగ్రత్తగా ఉండండి దయచేసి. కన్నీళ్ళు కూర్చోడం, కర్పూరం వెలిగించడం ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కర్పూరం వెలిగించి పాంప్లెట్ మీద దయచేసి పెట్టండి. పాంప్లెట్ మీద పెట్టేస్తారు చాలా మంది. పాంప్లెట్ మీద పెట్టద్దు. మీకు ఒక ప్లేట్ ఇచ్చాం కదా, ప్లేట్ లో పెట్టుకోండి. లేదా మీకు స్టీల్ ప్లేట్ ఉంది కదా, ఆ స్టీల్ ప్లేట్ లో పెట్టుకోండి. పాంప్లెట్ మీద పెట్టారంటే మొత్తం అది కిందంతా ఇబ్బంది అయిపోతుంది. అద్దాల సాయిబాబా మందిరంలోకి వచ్చి వంటగదికి వెళ్లకుండా, మన ఫ్రెండ్స్ని మన మిత్రుల్ని కలవకుండా పోతే బాగుంటుందా? సో అందుకని మా ఫ్రెండ్స్ అందరినీ మళ్ళీ ఒక రౌండ్ వేసుకుందాం. అందరూ ఫ్రెండ్స్ అందరూ బాగా హ్యాపీగా ఉన్నారు, అందరూ హెల్తీగా ఉన్నారు. ఇలాగే ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా చేసి బాగా వంటలు చేసి అందరికీ రుచికరమైన పప్పు సాంబారు రసం చేసి అలాగే పెట్టాలని కోరుకుంటున్నాం. नमस्ते अस्तारिधाय भ्राजगाय पुष्करे उभाभ्यां कृते नमो भागुभ्यां तव जन्मने परिजय धर्मराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमो हिरण्यवाहवे श्रीनाथ
सूरापतये नमो नमः सस्पिन्दराय कृष्णापतये नमो नमः रुद्राय प्रधारिणे श्रोत्राणापतये नमो नमः सूताय क्रन्दये देवकीनां कृष्णवीताय तावते सत्तरापतये नमः नमः सामानाय व्याधिनः व्याधिनीनां पतये नमो नमः करुणाय निषङ्गिरे सेनानां पतये नमो नमो निषङ्गिर इषुगुरुते तस्मनानां पतये नमो नमो वञ्जवे वञ्जवे सायूनां पतये नमो नमो निचयवे परिसरायादित्यानां पतये नमो नमः सुगाविभ्राजुगावं सद्भावस्तुदां पतये जगाय रुद्राणां पतये नमो नमः विशुद्धं ब्रह्माविभ्यश्च नमो नमः आकर्मणे ब्रह्माधिपतिभ्यश्च नमो नमः गणपतिभ्यश्च नमो नमः गुरुभ्यो विष्णुभ्यश्च नमो नमः महद्भ्यः क्षुल्लकेभ्यश्च नमो नमः अधिभ्यो हृदयभ्यश्च नमो नमः हृदयभ्यश्च नमो नमः सेनाभ्यश्च यानिभ्यश्च नमो नमः क्षत्रुभ्यश्च संघहेभ्यश्च नमो नमस्तच्छगण्डाय नमः कल्पाय समाज गंगाय बुद्धियाय नमः सोमगाय नमः आज्ञाय क्षेत्राय नमः मंगलाय प्रियाय नमः सोमगाय नमः भाग्याय नमः अवगाय गंगाय अवश्रवाय प्रतिश्रवाय नमः आशुषेनाय शाश्वताय नमः शूराय कामवन्तरे नमः धर्मिणे नमः योधिने नमः विद्मने नमः वदने नमः सुखाय नमः सुरसेनाय नमः नमो दुर्गाय नमः हरियाय नमः कृष्णवे प्रमुखाय नमो दुर्गाय नमः नमो निषङ्गिरे सोशल गुरु नमस्ते स्टेज वेदाय वेदा नमस्कार वाय सत्प्रणे नमस्ताय भक्ताय नमस्कार कीर्ताय नमस्कार सरस्वती नमो आद्याय नमस्ताय नमः कुलताय दाताय नमः वर्षाय वर्षाय नमः विद्याय दिव्याय नमः इंद्रियाय दाताय नमः वाक्याय श्रेष्ठाय नमः वास्तव्याय वास्तवाय हरे हर नमः शिवाय रुद्राय नमस्ताम्राय कारुणाय नमः शंकाय नमस्तुते नमः रुद्राय भीमाय नमः अग्रे वधाय दूरे वधाय नमः अन्नजनाय नमः वक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शंकराय नमस्तेत्याय रुद्राय नमः पाद्याय वाद्याय नमः प्रकरणाय जोकरणाय नमः आद्याय आद्याय नमः शिष्टाय विद्याय नमः नमस्ताय देव्याय नमः आद्याय करेष्टाय नमः భారీ అనుభవం కదా ఉంటుంది. అదే ఉద్దేశం చేత స్వామివారు పూర్వీకుల దత్తాత్రేయ స్వామివారు
చక్కగా అందరూ కూర్చోండి. ఇంకా వెరీ గుడ్. ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఇప్పుడు విశేషంగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పండ్ల రసములు, అలాగే గంధము, భాస్వము అని చక్కగా కలశంలోకి ఆవాహన చేసుకోవడము. మనమంతా కూడా పూజ కార్యక్రమంలోకి వెళ్దాము మరికొద్ది క్షణాల్లో. అర్థం కాలేదా? అర్థమైతే ఒకసారి చెప్తున్నా, మళ్ళీ వినండి. పసుపుట్టము, ఒక్క ఖర్జూరకాయ, కాయని చేతిలో పట్టుకొని ఉండండి. చుట్టూరు 8 కలశాలు ఉన్నాయి. ప్రధాన కలశం కాకుండా బొమ్మలు నేను చెప్పిన చోట పెట్టండి. ఓకేనా? ప్రారంభిద్దామా? శర్మ గారు మరి అక్షత పుష్పాలు మీరు వేయండి. ఓకేనా? పట్టుకోనండి. మంత్రం పూర్తి అయిన తర్వాత ఆవాహయామి అంటే ఇక్కడ ఈ కుమారులే స్వామివారి యొక్క కుమారులే అష్టసిద్ధులు అంటారు అన్నమాట. అనిమాది అష్టసిద్ధులు కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రధానంగా అన్యోన్య దాంపత్యానికి, సత్సంతానానికి ఈ వ్రతం చాలా విశేషం. కాబట్టి ఆజానుబాహవే నమః, జానునీ పూజయామి, పద్మాసనస్థాయ నమః, గురు పూజయామి, త్రిగుణేశాయ నమః. యశస్సు అంటే కీర్తిమైనటువంటి ఆ దత్తాత్రేయుని యొక్క అనఘాష్టమి వ్రతాన్ని చక్కగా నిర్వర్తించినటువంటి భక్తులకు నీ రక్ష ఎల్లవేళలా ఇవ్వమని ఇప్పుడు రక్షా కంకణ ధారణ చేస్తున్నాం. 2 అక్షతలు ఆ కంకణాల ముందు పెట్టుకొని సరస్వతి దిగంబర మొత్తానికి వ్రతం అయితే పూర్తయిపోయింది. దీనికి కూడా మనకి సత్యనారాయణ స్వామి వ్రతం లాగే 3 కథలు ఉంటాయి. సత్యనారాయణ స్వామికి అయితే 5 కథలు ఉంటాయి కదా, దీనికేమో అనగాష్టమి వ్రతము దీనికి వచ్చేసి 3 కథలు ఉంటాయండి. ఆ కథలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి ఇస్తున్నారు ఇప్పుడేను. సో మనకి పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకెళ్ళి భోజనాలు తినాలి. ఎందుకంటే అద్దాల సాయిబాబా మందిరంలో భోజనం చేయాలంటే కూడా అదృష్టం ఉంది. ఎందుకంటే ఆ వంటలు చాలా అద్భుతంగా సూపర్గా ఉంటాయండి. కష్టపడి ప్రేమతో చేస్తారు కాబట్టి చాలా బాగుంటాయి. అన్నదానం కోసం నేనైతే ఎంతసేపు వెయిట్ చేసిన దానికి కూడా అన్నదానం కోసమే అన్నట్టుంది. సో ఇది మధుసాయి ఆధ్వర్యంలో జరిగిన అనగాష్టమి
అర్థం అనమాట. నాకు నోరు తిరగట్లేదు, సారీ అండి. దత్తగురు జయంతి సందర్భంగా ఈ వ్రతం జరుపుకుంటున్నారు. ప్రతిసారి వీళ్ళు టౌన్ హాల్లో జరుపుకుంటారంట. ఈసారి మన అదృష్టము ఇక్కడ ఇలాగా జరుపుకుంటున్నారు. దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులండి. ఈ కలశాలు ఇవన్నీ కూడా అన్నీ ఫ్రీయేనండి, దేనికి డబ్బులు కట్టాల్సిన అవసరం అయితే లేదు. మొత్తము ఈ వ్రతానికి సంబంధించినవన్నీ వాళ్ళే ఇస్తారు. అలాగే వ్రతానికి డబ్బులు కూడా ఏం అవసరం లేదు. దంపతులు కూర్చొని హ్యాపీగా పూజ చేసుకుంటారనమాట. నాకు ఈ అవకాశాన్ని కలిగించిన సాయి దర్బార్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. వీడియో తీసినందుకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే కొంతమంది ఫోటోలు తీయండి అన్నారు. దయచేసి నేను ఫోటోలు తీయడానికి అయితే రాలేదు కదండి. అందులో ఈ ఫోటో తీసుకోవడానికి కూడా కాదు. సో వాళ్ళని ఎవరైనా హట్ చేస్తుంటే సారీ. సో మొత్తానికి ఇది జరిగింది. సరే, ఇప్పుడు మనము భోజనాల దగ్గరికి వెళ్దాం రండి. అసలు కార్యక్రమం అది కదా మనకి మెయిన్ ఘట్టము. చాలా ఏరియాల్లో బాబా ఆమె ఎన్నుకొని నేర్పిస్తున్నాడు. కేవలం బాబా కార్యక్రమాలే కాకుండా ఈరోజు దత్తస్వామి కార్యక్రమం అట్లా సర్వదేవతా స్వరూపుడు సాయినాథుడైన అందరు దేవతల్ని సమానంగా చూశాడు. ఆయన కూడా గణపతి దేవాలయం, శని దేవాలయం, శివాలయం అన్ని పునరుద్ధరణ చేశాడు షిరిడీలో బాబా. అందుకని మనం కూడా ఆ ఆదర్శం ప్రకారం బాబా ఇచ్చిన సూచన మేరకు పాండురంగ స్వామి భక్తుల కోలాటాలు, పండ్ర భజనలు రేపు 29వ తేదీ రాత్రి వారికి గజ్జి పూజ కార్యక్రమం ఉంటుంది. 7 గంటల నుండి రాత్రి 2 గంటల వరకు పండ్ర భజన, కోలాటాలు ఉంటాయి ఇక్కడే ఇదే స్థలంలో. చిన్న బుజ్జి బాబు ఆయన. మనకి వ్రతాలతో పాటు ఒక డబ్బా ఇచ్చారు. ఆ డబ్బాలో ప్రసాదం ఉంది. అలాగే దత్తాత్రేయ స్వామిది ఫోటో కూడా ఉంది. ఈ ప్రసాదం ఏంటో చూద్దాం. వావ్, వండర్ఫుల్ అండి. ఈ ప్రసాదం చాలా బాగుంది. ప్రసాదము ఇదేంటంటే ఇది పప్పుల పొడి, చక్కెర, కొబ్బరి తురిమి అది చేసింది లాగుంది. చాలా బాగుంది కదా. ఈ దత్తాత్రేయ ఫోటో కూడా చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే మనకి అద్దాల సాయిబాబా గుళ్ళోకి అభిషేకం చేసే టైంకి కరెక్ట్గా అదే టైంకి మనకి గోమాత లోపలికి వెళ్ళిందంట. స్వామి దగ్గరికి, బాబా దగ్గరికి వెళ్ళిందంట. అదొక వండరని ఫీల్ అవుతున్నాం అనమాట. ఎందుకంటే దత్తాత్రేయం వెనక గోమాతే కదా ఉంటుంది. అలాంటిది అద్దాల సాయిబాబా గుళ్ళోకి గోమాత వెళ్ళడం అనేది ఒక అద్భుతమైన విశేషంగా చెప్పవచ్చు.